దీన్ని మాత్రం నువ్వు బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరినైనా నువ్వు బాధపరిచే ముందు ఒకసారి ఆలోచించు. ఎవరినైనా నువ్వు తృణీకరించే ముందు ఒకసారి ఆలోచించు. ఎవరినైనా నువ్వు చీకొట్టే ముందు ఒకసారి ఆలోచించుకో. ఎవరినైనా బాధపరిచే ముందు ఒకసారి ఆలోచించు. ఎందుకంటే మనిషి దేన్నైతే విత్తుతాడో దాన్నే కోస్తాడంట. మనం విత్తేది ఎంతే అవ్వచ్చు, కానీ అది ఎదిగి మహావృక్షమై మనం ఏదైతే విత్తుతామో దాని యొక్క ఫలాన్ని మనకి ఇస్తారు. దాన్నే మనం తినాలి, ఎందుకంటే విత్తిన వాళ్ళం మనమే కాబట్టి. సో దయచేసి మనం ప్రేమ అన్న విత్తనం విత్తినట్లయితే అది ఫలించి మనకి ప్రేమ అన్న ఫలం ఇస్తుంది. ద్వేషము అన్న విత్తనం విత్తినట్లయితే అది ఫలించి ద్వేషమే మనకి విత్తనంగా ఫలంగా ఇస్తుంది. సో ఇదంతా మైండ్లో పెట్టుకొని ఎవరినైనా బాధపరిచే ముందు దయచేసి ఒకసారి ఆలోచించి ప్రేమ కలిగి, దయ కలిగి, తగ్గింపు కలిగి మన జీవితంలో మనం జీవితం అటు రీతిగా దేవుడు నిన్ను నన్ను ఉంచుగాక. God bless you.